వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. కాలేజీ వాళ్ళది. అతను ఎవరనుకుంటున్నావు? పెద్దరాజు గారి మేనల్లుడు. నోరు ముసుకుని ఊరుకో. ఏంటి నోళ్ళు తెలిసి చూస్తున్నారు? గర్ల్స్ ఒక్కొక్కరు వచ్చి ఇంట్రొడక్షన్ చేసుకోండి. నమస్కారం బాబు, ఐఎమ్ సుభాష్ని, ఎంఎస్సి పిహెచ్డి. ఛీ, పొద్దున్నే ముసలి బేరం అన్నీ అయిందానివి. నువ్వేం చదవడానికి చేరావే కాలేజీలో? నేను స్టూడెంట్ని కాదు బాబు, ప్రిన్సిపాల్ని. ప్రిన్సిపల్ వా? సరే, నువ్వు సైడ్కి వెళ్ళి ఎవరైనా యంగ్ లేడీ లెక్చరర్ ఉంటే ముందుకు పంపి. ఇడియట్! ఎవరితో అది? ఎవరిదో ఆ గొంతు? Idiot! Don't you have manners? Lecturers కి ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? థూ, గొంతు విని ఝాన్సీ లక్ష్మి అనుకున్నా. నువ్వా కుంటి మహాలక్ష్మి? నోరు జారితే పళ్ళు రాల్తాయి. కాలు లేకపోయినా మంచి కసి మీద ఉన్నావు. ఇవాళే జాయిన్ అయ్యాను, నీతోనే బోని. తప్పు తమ్ముడు, ఇది కాలేజీ. చదువు సంస్కారం నేర్పే గుడి. గుళ్ళో గుడిసెట్ పనులు చేయడం తప్పు కదూ? బుగ్గలు పాలు కారుతున్నాయి, బ్లడ్ కార్చుకోకు. ఫ్రెండా, చూసావా ఎలా పెడుతున్నాడు? పడ్డాడా? కొట్టుకోవడం ఎంతసేపు తమ్ముడు? నీకంత సరదాగా ఉంటే కాలేజీలో వద్దు. నీ ఇల్లు ఎక్కడో చెప్పు, ఏరియా చెప్పు, సెంటర్ చెప్పు, అక్కడికి వెళ్ళి తాపీగా కొట్టుకుందాం. అలాంటి వాటిల్లో ఈ చెయ్యి బాగా తిరిగిందే. ప్రిన్సిపల్ గారు, అందరినీ క్లాసులకి తీసుకెళ్ళండి. స్టూడెంట్స్, గో టు యువర్ క్లాసెస్. నేనెవరు తెలుసా? పెద్దిరాజు, పెద్దిరాజు మేనల్లుండి. ఇంకెవడరా పెద్దరాజు మనుషులు? వాడి బ్లడ్ పంచుకు పుట్టిన వాడెవడు? వాడి ఫుడ్తో పెరిగిన వాడెవడు? పుచ్చలు పుచ్చకాయల్లా ఎగురుతాయి. అంబులెన్స్! డాక్టర్! మళ్ళీ ఏం జరిగింది బాబు? ఈ రక్తాభిషేకం చూస్తే తెలియట్లేదు, ఈయనే కొట్టుంటారు. ప్లీజ్ డాక్టర్, ప్రాణం పోకుండా చూడండి. డోంట్ వరీ, ఇతన్ని బతికించే పూచి నాది. వీడిని బతికించమని నేను చెప్పలేదే. అటు చచ్చిపోనకూడదు, ఇటు బతకనకూడదు. చచ్చి బతుకుతూ బతికి చస్తూ చావో బతుకో తెలియకుండా రెండింటి మధ్యలో ఉండాలి. ఇదేం ట్రీట్మెంట్ అయ్యా బాబు? అంతే మరి. వీడు చచ్చాడనుకోండి, మీకు బ్యాడ్ నేమ్. బతికాడనుకోండి, నాకు బ్యాడ్ నేమ్. వైద్యో నారాయణో హరి. వస్తారండి మరి. మొత్తానికి మనోడితో కోట్ పీకించి యూనిఫామ్ వేయించారు. చట్టం పవర్ఫుల్లే. నోర్మయ్య, ఇవాళ సెంటర్ నుంచి మినిస్టర్ గారు వస్తున్నారు, అందుకే తప్పలేదు. నేను ఇడికి ఇప్పుడు న్యూస్ చెప్తాను, ఎలా షాక్ అవుతాడో చూడే. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు నువ్వు మాట్లాడొద్దు. సరే, సుబ్బరాజుని కొట్టింది ఎవరు? తెలీదన్నయ్య. నా మేనలోడని తెలియక కొట్టాడు కదూ. తెలవక ముందు వార్నింగే ఇచ్చాడు, తెలిసాకే ముక్కు ముఖం ఏకం చేశాడు. అల్లుడిని కొడితే మీరంతా చచ్చు వెతవల్లాగా ఎందుకు ఊరుకున్నారా? మేము మురళీకృష్ణ కోసం వైజాగ్ అంతా వెతికి ఇంతకు ముందే వచ్చా ఉన్నాయా? దొరికాడా? దొరకలేదు. అతను వైజాగ్ లో దొరికే ప్రశ్నే లేదు. ఏ ఏంటే ఏం చెప్తావు? వీళ్ళేమో ఎరుమోకాలు వేసుకుని అతని కోసం వైజాగ్ అంతా తిరుగుతున్నారు. అతనేమో ఇక్కడికి వచ్చి మీ మేనలుడు ముక్కు ముఖం ఏకం చేశాడు. ఈ ముక్క నేను వచ్చినప్పటి నుంచి చెప్దాం అనుకున్నాను, మీరు మాట్లాడిస్తేగా. వాడు హైదరాబాద్ ఎందుకు వచ్చాడరా? వాళ్ళ చెల్లెల్ని చదివించడానికి తీసుకొచ్చి మీ కాలేజీలోనే జాయిన్ చేశాడు. వాళ్ళ చెల్లెల్ని పై చదువులు చదివించడానికి తీసుకొచ్చాడు, మనల్ని పైకి లేపేయడానికి వచ్చాడు. తెలియక టెన్షన్ పడి చేస్తున్నాం. ఎవడి ఊపిరి తీయాలనుకున్నాను, వాడు ఈ సిటీలోనే ఉన్నాడు రా. ఏంటిది? ఈ జైలు. ఇక్కడ నుంచి ముందుకెళ్తే ఆయనతో పాటు మనం కూడా జైల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. అయ్యో, ఇక్కడ మురళీకృష్ణ! చంపేయ్! చంపేయ్! చంపేయ్!
ఇదిగోమ్మా. అమ్మా అన్నయ్య నీకేం కాలేదుగా? ఏం కాలేదన్నయ్య. ఇంకెవడి కాలనీలో అడుగు పెట్టడు. మీరు వెళ్ళి పండగ ఏర్పాట్లు చేసుకోండి. ఇంకే ఏర్పాట్లయ్యా, పండగ మొదలే కాలేదు కానీ మొత్తం శ్మశానం అయిపోయింది. అది కాదు బాబాయ్. ఇంకేం మాట్లాడుకు. ఎవడో గుండాగా నుంచి ఈ కాలనీని కాపాడవని బుద్ధి తక్కువైంది ఇక్కడ చేర్చుకో. పెద్ద పెద్ద వాళ్ళతో నీకు శత్రుత్వం ఉందని మేము ఊహించలేదు మురళి. ఆడ మగ చిన్న పెద్ద పిల్ల పాప తేడా లేకుండా ఎంత ఉడికిపోతున్నారు చూడు. కడుపు నిండా కూడున్నా లేకపోయినా కంటారా పడుకోవటానికి కాలనీలో గూడెం ఏర్పడింది. నీ వల్ల అది కూడా లేకుండా పోయింది. నీ కోసం ఏ క్షణంలో ఎవడొచ్చి మా మీద దాడి చేస్తాడో మాకు తెలియదు. ఈ కాలనీలో నువ్వు ఉండడానికి వీలేదు. వెళ్ళిపో. మా పెళ్ళాం బిడ్డలతో మేము సుఖంగా ఉండాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. కొండన్నా చాలేవయ్యా, నిన్ను పెద్ద మనిషిని చేసి అయ్యగారు కాలనీ నీ చేతుల్లో పెడితే ఆయన వారసుని అవమానించి అందరి చేత వెళ్ళగొట్టిస్తావా? బాబాయ్ నువ్వు ఉండు బాబు. ఈ మురళీకృష్ణ ఎవరనుకుంటున్నారు? పెద్ద ఆయనకి వారసుడు, ఈ కాలనీ మొత్తానికి యజమాని. తనెవరో తెలిస్తే మీరంతా దూరంగా ఉంటారని మీలో కలిసిపోయి మీలో ఒకటిగా తిరుగుతున్నందుకు ఇదటయ్యా మీరు చూపించే గౌరవం, ఇదట్లా మీరిచ్చే మర్యాద. మర్యాదగా మురళీకృష్ణకి క్షమాపణ చెప్పి తప్పు ఒప్పుకోండి, లేదా అందరూ కాలనీ ఖాళీ చేసి వెళ్ళిపోండి. అక్కర్లేదు, మేమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అమ్మా వద్దన్నయ్య, ఇక్కడ నుండి ఇంత మందిని బాధ పెట్టే బదులు మనం వెళ్ళిపోవడం మంచిదన్నయ్య. లేదమ్మా, నేను చెప్పేది విను. మాట్లాడకన్నయ్య, ఆ పెద్దిరాజు మామూలు వాడు కాదన్నయ్య. అమ్మా నేను చెప్పేది విను. లేదన్నయ్య, నా చదువు ఎక్కడైనా చదువుకోవచ్చు అన్నయ్య. మనం వెళ్ళిపోదామన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామన్నయ్య. బ్యాక్ టు కింగ్డమ్. వీడికి బెయిల్ రాదు, జైల్లోని బాయ్ బాయ్ చెప్తాను అనుకున్నారా? పెద్దిరాజు 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 కెపాసిటీ తెలిసిందిరా. బెయిల్ పేపర్ తో జైలు గోడలు బట్టలు కొట్టుకుని బయటకు వచ్చాడ్రా. ఏ ఎవరా నాకు బెయిల్ ఇప్పించింది? సోమరాజు, నీ సర్వీస్ నీ సబ్జెక్ట్ ని బయటికి తీసి కోర్టులో బలలో బద్దలు కొట్టి మరి అరెస్ట్ చేసి ఉంటావు. జడ్జి గుండె బెదిరి బెయిల్ ఇచ్చేసాడు, అంతే కదా? నో సార్. ఎస్ సార్. పాపం వీక్ డేస్ నుంచి ఈయనకు ఒకటే ఎమోషన్స్. ఇవాళ ఇంట్లోంచి బయటకు వచ్చాడు. మరి ఎవరు? నా ఫ్రెండ్ పాలకొండ రాయుడు మన పొత్తినంతా ఉపయోగించి ఉంటాడు. మీరు జైలుకి వెళ్ళినప్పటి నుంచి వారు ఫోన్ ఎత్తట్లేదు. మీ ఫ్రెండ్. మరి ఎవరు? ఎమ్మెల్యేనా? కాదు. ఎంపీనా? కానే కాదు. మినిస్టరా? అస్సలు కాదు. మరి ఎవరే నాకు బేలిపించిన దేవుడు? అక్కడ ఉన్నాడు, దండం పెట్టుకోండి. అదండి మ్యాటర్ అక్కడ. అందుకే మేము సైలెంట్ ఇక్కడ. నీకు బెయిల్ ఇప్పించింది గుళ్ళో దేవుడు కాదురా, నీ గుండెల్లో కూర్చున్న యముడు. అవునండి, మీరు ఆయనకి చాలా రుణపడి ఉండాలి. నమస్కారం బాబు. రేయ్, జైల్లో ఉండే నన్ను చంపించాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేసావు కదరా. నువ్వక్కడా నేను ఇక్కడ. ఎందుకురా ఈ చావు కబడ్డీలు? పసలేదు. ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్, డేర్ టు డేర్, డైరెక్ట్ గా ఇక్కడే డిసైడ్ చేసుకుందాం. రేయ్, నీ కలేజా ఏంటో చూడాలనే జైలు దర్వాజాలు తెరిపించి నిన్ను బయటికి రప్పించా. రా ఏసై. ఏంట్రా గుడ్ల పగించి చూస్తున్నావు? కండల్లో దమ్ము గుండెల్లో ధైర్యం ఉంటే రా, నెత్తురులో ఉడకబడతా కొడాక. రేయ్, 24 గంటల్లో నిన్ను వేసకపోతే నిన్ను పెద్దరొచ్చుడు కాదు. ఎదురుగా మనిషిని పెట్టుకుని 24 గంటలు గడుపు అడుగుతున్నావు. నువ్వే మగాడివిరా నీ 24 గంటలు టైం అడుగుతున్నావు. నవరాత్రులు ఈ రోజే మొదలవుతున్నాయి. ఈ 9 రోజులు నీకు గడువిస్తున్నా. ఈ 9 రోజులు ఎన్ని అవతారాలు ఎత్తుతావో ఎత్తు. నువ్వు కంసుడిపై వస్తే కృష్ణుడిని కంఠం కోసేస్తా, రావణుడిపై వస్తే రాముడిని 10 తలలు కొడతా, హిరణ్యకశిపుడిపై వస్తే ఉగ్ర నరసింహుడిని పేగులు తెంచి రుద్రవీణ వాయిస్తా. ఈలోగా నా వాళ్ళ మీద నీ కంటి చూపు కాదు కదా, కంటి పాప నీడబడిన నీ అబ్బ నరకడం మొదలు పెడితే ఏముక ఎవరితో తెలుసుకోవడానికి వారం పట్టుద్ది. ఏంటంటే ఆయన చెప్పిన డైలాగులకి నా ప్లేస్ లో ఎవడన్నా ఇలాగే చేస్తాడు. మీ ప్లేస్ లో ఉన్నవాడు ఆయన ఏం చేయాలో చేయండి.
నా కాలేజీలో నా శత్రు చెల్లెలకి సీట్ ఇస్తావా? అతనికి మీకేదో లింక్ ఉందంటేను. వాడు చెల్లెక్కడా? కాలేజ్ లో ఉంది. నేను లేకుండా ఎక్కడికి పంపించొద్దని చెప్పానా? నేను వద్దన్నాను, కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి అర్జెంట్ అని బతిలాడితే నేనే తీసుకెళ్లి దింపొచ్చాను. ఏంటయ్యా బేతాళ ప్రశ్నలు అడుగుతున్నావు? వాడికి నాకు సంబంధం లేదంటే మీకు తెలియకపోతే ఆ రోజు మీ బంగారాన్ని మీ ఇంటి దాకా తీసుకొచ్చి ఎందుకు వదిలాడు? ఆడే చెప్పాడు కదయ్యా మా ఇంటి కుక్కలాగా ఏదో చేశాడని. ఇదిగో మాది చాలా పెద్ద ఫ్యామిలీ, హెల్పింగ్ నేచర్. చాలా మంది డ్రైవర్లు క్లీనర్ పని చేస్తున్నారు. వాళ్ళల్లో ఒక్కడు విశ్వాసంగా మా అమ్మాయిని గుర్తుపట్టి తీసుకొచ్చాడు. అందుకని మాకు చుట్టుమైపోయినట్టేనా? అంటే మీకు అతనికి ఏ సంబంధం లేదా? వాడికి మాకు మీకు ఏ సంబంధం లేదు. దయచేసి వెళ్ళండి. ఓకే, చూస్తాం. అందరూ చూస్తా అనేవాళ్లే, చేస్తా అనేవాళ్ళు ఎవరు లేరు. ఎరా మురళికి మనకి ఏ సంబంధం లేదా? ఈ రేంజ్ లో డిస్కషన్ పెడితే నాకు నీకు ఏ సంబంధం లేదు. ఆ మాట అంటానికి నీకు నోరు ఎలా వచ్చింది? ఎవరికో భయపడే అన్నయ్యని అన్నయ్య కాదంటావా? 10 మాటలు మాట్లాడితే 9 మాటలు నీ గురించే చెప్పేవాడే. అటువంటి వాడిని పట్టుకుని అంత మాట్లాడడానికి నీకు సిగ్గులేదు? ఎందుకమ్మా అలా అన్నావు? నేను అలా అనకపోతే నన్ను కాపాడడానికి వచ్చి నన్ను ప్రమాదంలో పడేవాడు తాతయ్య. తనని నా అన్నయ్య కాదని అంటున్నప్పుడు నా నరాలు ఎంత తెగిపోయాయో, నా ప్రాణం ఎంత కొట్టుకుందో మీకు తెలీదు. తనని రాకుండా ఆపడానికి నా అన్నయ్య కాదని చెప్పాను. నేను అన్నయ్య అని పిలిచినప్పటి నుంచే తన కష్టాలు మొదలయ్యాయి. నేను లేనప్పుడు తన జీవితం ఎంత హాయిగా ఉండేదో తెలుసా? నెల నెల మా జీతాలన్నా లేట్ గా ఇస్తారేమో గానీ నువ్వు మాత్రం నీ బేట టైంకి ఇచ్చేస్తావు. అందుకే అప్పుడప్పుడు ఈ ఉద్యోగం వదిలేసి నీ వెనక వచ్చేద్దాం అనిపిస్తుంది. డ్రెస్సులు వేరేనా? మీరు నేను చేసే ఉద్యోగం ఒకటేగా. అంతేనంటావా? అంతేగా. వస్తా మరి. థ్యాంక్ యూ. పదండ్రా. సింహాచలం గుళ్ళో కప్పస్తంభం అంటాడు. మనిషి బండ మనసు కొండ. వీడు సంపాదించిన దాంట్లో సగం ఇక్కడే పనిచేస్తాడరా. మరి మిగతా సగం ఏం చేస్తాడు? నానమ్మా, నానమ్మా, రారా, నీకోసమే చూస్తున్నాను. ఇవిగో తీసుకో. అన్ని ఉన్నాయో లేవో చూసుకో. అబ్బా వీటి కోసం కాదురా, ఆ, నీకోసమే చూస్తున్నా. మా మంచి నానమ్మ. మురళి, ఆ, చికెన్ మసాలా తెచ్చావా? ఇదిగో తెచ్చావుదినా. నువ్వు అడగడం నేను తీసుకోకపోవడం ఎప్పుడైనా జరిగిందాలా? నానమ్మా, ఇదిగో నీ కొత్త కళ్ళు చూడు. నాకెందుకురా? నన్ను బాగా చూసుకుంటావునే నానమ్మ. నాన్న ఇక్కడ ఉంటే నాన్నమ్మ ఏంట్రా? ముందు అమ్మ నాన్న. అమ్మ పోయింది కాబట్టి నాన్న ముందు. ఏది నా మందు? అన్నయ్య, ఏయ్ కెమెరా అడిగావుగా, ఇదిగో. ఎప్పుడో అడిగితే ఇప్పుడు తీసుకొచ్చావా? మరి నువ్వు అడిగింది పట్టడానికి టైం పట్టింది. కుమారా, నాదేదిరా? చెల్లెమ్మా, పుస్తకాల సెట్ కావాలన్నావుగా, రెడీ. మరి కాలేజ్ ఫీజు? ఓసి నీ దుంపదగా, నిన్ననే కదా కాలేజ్ ఫీజు కని తీసుకెళ్ళావు. ఏ ముసల్దానా, నువ్వు ఊరుకో. నీకేం తెలుసు? కాలేజ్ అన్నాక బోర్డు ఫీజులు ఉంటాయి. అబ్బో. ఇదిగో చెల్లెమ్మా, డబ్బు తీసుకో. వెళ్ళి వాడిది రేపటిది అన్ని ఫీజులు కట్టాయి. వచ్చే వచ్చే ఆగవే. కుమారా, ఇప్పుడు ఇప్పుడు ఈ ఇంట్లో అన్ని క్యారెక్టర్లు అయిపోయారా? నువ్వు నాకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే ఈ క్యారెక్టర్ కూడా అయిపోద్ది. చెయ్యి. పాలసీ సభగిలిపోయిన పిల్లాడిలాగా ఏడుస్తావు. ఇదిగో. అమ్మా, ఆహా, కొడుకంటే నువ్వురా నాన్న. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కడుపున నీ కొడుకుగా పుడతాను. దోశలు ఎక్కడికమ్మా? మురళీకమ్మా. అవి మా ఆయన కోసం వేసుకున్న దోశలు. అవును, దోశల మీద మీ ఆయన మా ఆయన అని పేరు రాసి పెట్టుకో. పాపం వాడు ఆకలితో ఉన్నాడే. ఏ ఆ మాత్రం ఆకలికి చచ్చిపోతున్నాడా? అయినా ఈ దోశలు తినేసే బేవర్స్ ఉద్యోగం ఏంటంట? వాడు ఏ ఉద్యోగం చేసినా వాడు ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి మనం తింటున్నాం. నీ మొగుడు సంపాదన నీ పూలకే సరిపోదు. నా మొగుడు సంపాదన నా మల్లె పూలకే ఖర్చు పెడుతున్నాడు. ఆయన గారి సంపాదన ఆ లేబర్ జనాలకి పంచిపెట్టి ఏవో ఎంగిలి మెతుకుల్లాగా చిల్లర డబ్బులు మా మొహాన్ పడేస్తే మేము సేవలు చేయాలా? చాలే నోరు ముయ్యవే. వాడి ఒంట్లో ఉన్నది ఏ తల్లి రక్తమో గాని ఎప్పుడు జనం జనం అంటాడు. అదేనా వాళ్ళలో ఉన్న గొప్పతనం. గొప్పోడైతే దండేసి దండం పెట్టు, అతనికి మాత్రం పెట్టు. నువ్వేంటే పెట్టేది? నేనే పెట్టుకుంటాను. నోరు ముయ్యి. ఇప్పుడు అట్ల కాడ నా దగ్గర ఉంది. నోరు తెరిచావంటే కాల్చి పారేస్తాను. రావే, 2 దోశలు పెట్టు. వేస్తారా? దోశలు కాదు, 2 దెబ్బలు. ఆహా. వాడెక్కడ్రా? ఎవడు? వాడేరా మురళి.
నాకు మందు లేనప్పుడు అందరితో పని, మందు ఉన్నప్పుడు ఎవరితో పని లేదు. ఒరే వాడు మన బిడ్డ కాకపోయినా మనందరినీ బిడ్డలాగా చూసుకుంటున్నాడు. ఆ బిడ్డ గురించి కూడా కొంచెం ఆలోచించరా. ఏమే, నేను నీ బిడ్డేగా, నా గురించి కొంచెం ఆలోచించవే. మందులో ఉన్నప్పుడు దొప్పకు దిగిపోద్ది. అస్సలు నీ నోట్లో నోరు పెట్టడం నాది తప్పు. తప్పంతా నీ దగ్గర పెట్టినానంటావు. తిను తాగుబోతే అదవా. ఏం చేయమంటావు? కొందరు తినడానికి పుడతారు నాలా, ఇంకొందరు పెట్టడానికి పుడతారు వాళ్ళ. ఏ తల్లి కనిందో. నేను చేసిన తప్పుకి నువ్వుంటే కాళ్ళు పట్టుకునేవాడమ్మా. లేవు కాబట్టి కన్నీళ్లు పెట్టుకుంటున్నాను. నన్ను క్షమించమ్మా. అయ్యగారు ఇలా రోజు బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను కొండన్నా. ప్రతిరోజు కాదు, ప్రతి క్షణం ఆయన పడే బాధే అది. మొదటి కోడల్ని ఆయన చేతులతో ఆయన దూరం చేసుకుంటే రెండో కోడల్ని కొడుకుని ఆ భగవంతుడే లాగేసుకున్నాడు. అయితే ఆయన్ని ఓదార్చడం ఎలా కొండన్నా? దానికి మన దగ్గర ఉందిగా తారక మంత్రం. అమ్మా మల్లిక, తాతయ్య గారికి నీ చేత్తో కాఫీ కావాలట. తాతయ్య కాఫీ. నా పంచ ప్రాణాలు రా. మాకు మాత్రం తారక మంత్రం అండి. ఏమండే లాయర్ గారు, అన్నానంటే అన్నానంటారు కదా, అంత అన్న ఏంటంటే ఎలక తోకలాగా ఉంది. నేను తెచ్చేది చూడండి, ఏనుగు తొండం అంత ఉంది. ఊరుకో, అదిగో వస్తున్నారు. అదే నిజం చెప్తే ఒప్పుకోరు మీరు. అది వస్తున్నారు. ఏం కొత్త కలెక్టర్ బాగున్నావా? బాగున్నాను సార్. వెల్కమ్ టు వైజాగ్ సార్. అదేంటనే కలెక్టర్ నల్ల కొట్టావు? బుర్ర తక్కువ వేదవా. ఎందుకు కొట్టండి చెప్పరా. దండ వేయించుకోవడానికి కూడా అన్న తలదించడని ఆ కలెక్టర్ తెలీదు. దండలేసే పద్ధతి తెలియక భయపడుతున్నారు. ఆడికి ఎలాగేయాలో నాకు తెలుసు. ఆ దండలాగి వెల్కమ్ టు వైజాగ్ సార్. నాకు తెలుసు సార్, మీరు తలంచకుండా దండేస్తాను. రే యా వెల్కమ్ టు వైజాగ్ సార్. నన్ను కొట్టారేంట? అన్నకంటే హైట్ లో వచ్చినందుకు పదా. చిరంజీవి, అన్ని సరిగ్గా ఉన్నాయా? అన్నీ సరిగానే ఉన్నాయి. బేబీ మల్లిక అరంగేట్రం సందర్భంగా అయ్యగారు పేదలకు 1000 ఎకరాల భూమిని దానం చేస్తున్నారు. సర్లేవయ్యా, ఎవరన్నా ఎదురండమ్మా, మళ్ళీ వర్జం వస్తుంది. ఏం బాబాయ్, ఎదురొచ్చానా అడ్డొచ్చానా? అప్పుడేం తెలుస్తుంది, ఇప్పుడే కదా లగ్గెట్టారు. ఎందుకొచ్చావు? నేను అడుగుతూనే ఉన్నాను, నువ్వు గొణుగుతూనే ఉన్నావు. కొండాపూర్ బీచ్ కి దగ్గరలో ఉన్న 1000 ఎకరాల స్థలాన్ని అమ్మకానికి పెట్టాం. అది నీదే, కానీ నాకు కావాలి. మీరు ఇవ్వకపోయినా సరే. నీకు ఫోన్లోనే చెప్పాను. ఆ స్థలం ఇన్నాళ్ళు మన ఇండస్ట్రీలో పనిచేసిన వర్కర్స్ కి పంచిద్దామని. ఇప్పుడు పంచిస్తున్నాను. రే నేను చెప్పలా బాబాయ్ ఒప్పుకోడని. రే బాబాయ్, నువ్వు ముందోటివి, నేను గట్టోని. నువ్వు ఒప్పుకోవు, నేను వదలాను. ఇదంతా టైం వేస్ట్. బెదిరిస్తున్నావా? చంపుతావా? చంపరా? ఆరిపోయే దీపం లాంటోని చంపేయ్. నిజమే, ఆరిపోయే దీపాన్ని నిన్నెందుకు చంపుతాను? బుల్లిరాజు అన్నయ్య, వెలిగే దీపాన్ని పట్టుకురా. వదలరా. నా మనవరాలరా, నా ప్రాణం రా. మరి బయట దాన్ని పట్టుకుంటే నువ్వు కలుగుతావేంటి? అమ్మా స్టేజ్ షోకు బయలుదేరావా? ఇంట్లో లైవ్ షో పెట్టుకుని కనిపెట్టుకోరా. జాగ్రత్త, పేలుతుంది. చెల్లి, నా మనవరాలు ఏం చేయొద్దురా.
ఏడ్చిన తర్వాత సంతకం పెట్టి పంపించు, లేదంటే నీ వంశంలో అందరికీ ఒక్క కళే ఉంటుంది. ఏయ్! ఏంట్రా టాప్ లేచిపోయేటట్లు కేకలు పెడుతున్నారు, ఏమైంది? చెల్లి జారిపడింది నాన్న. ఫూ! నేనేదో ఫుల్ బాటిల్ తెస్తూ పొగలు కొట్టేశాను అనుకున్నా. నీకెప్పుడు ముందుకోలే, కాలుకి ఫ్రాక్చర్ అయిందో ఏంటో. ఫ్రాక్చర్ అయితే కాల్ తీసేస్తారా ఏంటి? దానికంటే ఎక్కువ నువ్వే బాధపడుతున్నట్టున్నావు. ఏమా నొప్పిగా ఉందా? పూసిన సెంటిమెంట్ చాలు గానీ ఏదైనా ఆయింట్మెంట్ రాయి. ఓ గోల. వాళ్ళ మాటలు పట్టించుకోవద్దమ్మా, పద హాస్పిటల్కి వెళ్దాం. ఏంటా ఓవర్ యాక్షన్? నేనేదో కాలేజ్ ఎక్కడదామని యాక్ట్ చేస్తే నువ్వు నాకంటే బాగా యాక్ట్ చేస్తున్నావే. చేసిన చాలే గాని ముందు ఆ చెవిట తుడుచుకో. అబ్బా ఏరా, నువ్వు చూపించిన ప్రేమ నీకే విషయమైంది కదూ. విషమా పాడా? అదేదో చిన్నపిల్ల, దాని మాటలు పట్టించుకుంటానా ఏంటి? మురళి, రా బాబాయ్. ఎరా అబ్బాయ్యా, నువ్వు అన్నం తిన్నావా? ఆకలి కావట్లేదు బాబాయ్. నీ ఆకలి నీ కళ్ళలో కనిపిస్తుందిరా. ఇదిగో నిమ్మకాయని అంచుకుని నీకు ఇష్టమైన గంజి తాగుతావా? గంజి నీళ్ళంటే మనం రెడీ. అది అవును బాబాయ్, సింగపూర్ నుంచి రావాల్సిన షిప్పింగ్ రాలేదేంటి? తిప్పొస్తే ఏమొస్తుంది అబ్బాయ్యా? డబ్బులు వస్తాయి. ఇంట్లో నాన్న, అన్నయ్య, చెల్లెలు, నువ్వు, చిన్నగాడు, అంజిగాడు, అందరి అవసరాలు ఉన్నాయి కదా. మా ఆకలి తీరాలంటే ముందు నీ కడుపు నిండాలి. అదేం లేదు బాబాయ్, ముందు జనం, తర్వాతే మనం. సర్లేరా, గంజి ఎలా ఉంది అబ్బాయ్యా? గంజికేం బాబాయ్, కన్న తల్లి పాలు కూడా ఇట్లాగే ఉంటాయేమో. బాబాయ్! రాయ్, నీ పేరేంట్రా? అప్పాజీ. అంత గొప్ప పేరు పెట్టుకొని ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదురా? ఏ పేరు ఎట్టుకుంటే మీరు ఎట్టుకోరో చెబితే ఆ పేరు ఎట్టుకుంటానండి. మాటకు మాట చెప్తావురా తప్పుడు నా కొడక. తప్పు సార్, బలం ఉంది కదా అని కిందవాడి మెడ మీద కొడితే పైవాడు తల మీద కొడతాడు. ఓహో, నువ్వేనా వాడికి బాస్? ఒక్క ఈయనకే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మాస్ మొత్తానికి నేనే. విన్నావుగా? ఏంట్రా నేను వినేది? మళ్ళీ రా అన్నావు, లేచిన కెరటం కింద పడేలోగా నువ్వు లేచిపోతావు. కొడతావా? మాస్ కొట్టుడు తెలియదనుకుంటా. పైనుంచి కొట్టడం మొదలెడితే కింద నుంచి గ్యాస్ బ్లౌట్ అవుద్ది. స్మగ్లింగ్ చేసుకుని బతికేవాడికి కూడా ఇంత ఇదా? స్పెల్లింగ్ మిస్టేక్ సారు. పెద్ద పెద్ద వాళ్ళు స్మగ్లింగ్ చేసి దేశాన్ని దోచుకు తినేస్తుంటే వాళ్ళు గడ్డు కొట్టి ఆ డబ్బులు మాకు పంచుతున్నాడు. అది క్యారెక్టర్. మన డిపార్ట్మెంట్ పట్టుకున్న సగానికి పైగా స్మగ్లింగ్ కేసులు మురళి పట్టించినవే సార్. పోలీసులు పట్టుకోలేని ఆ దొంగ సరుకుని తను పట్టుకుని మా కడుపు నింపుతున్నాడు సార్. మాకు జీతాలు సరిపోక మురళి ఇచ్చిన డబ్బులు తీసుకుంటున్నాం సార్. కావాలంటే మా వీపులు కొట్టండి, కానీ ఇంతమంది పొట్టలు కొట్టగండి. మీరెన్ని కథలు కహానీలు చెప్పినా నా డ్యూటీ నేను చేస్తాను. ఆ సూట్కేస్ ఇవ్వు, ఇవ్వు. అది మ్యాటర్. సారీ, డ్యూటీ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. స్మగ్లింగ్ అంటే సూట్ కేసులే కాదు, తలకాయలే లేపేసే వాళ్ళు హార్బర్ లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళ మీద ఎత్తండి మీ లాఠీ. లాఠీలే కాదు, టైం వచ్చినప్పుడు గన్సే పేల్తాయి. డన్, ఆల్ ద బెస్ట్. ఏంటి నీ పొగరు? ఈ జనాన్ని చూసుకోనా? మన పొగరు పౌరుషం జనంతో రాలా, జన్మతహనే వచ్చాయి. ఐ విల్ సీ. డీసీపీ గారు డిసప్పాయింట్ అయినట్టున్నాడు పాపం. అవునబ్బాయ్యా, ఈ బ్రీఫ్ కేసులోకి అయ్యప్ప బట్టలు ఎలా వచ్చినాయి? బ్రీఫ్ కేసు మారుద్దామని లోపలికి తీసుకెళ్లాను. ఇంతలో పోలీసులు రావడం చూసి మార్చకుండా తెచ్చేశాను. అయ్యప్ప దీవించాడు, అయ్య గారు తప్పించుకున్నారు. పొరపాటు. నాతో పెట్టుకున్నవాడు ఎవడు తప్పించుకోలేడు. ఎంత కాలానికి దొరికావురా? మందు ఎక్కువ కక్కుంటుంటే పక్కకి తీసుకెళ్తున్నాం. మేనర్స్ లెస్ ఫెలో. గుడ్ ఈవినింగ్ అజయ్ గారు. గుడ్ ఈవినింగ్. నమస్తే. గుడ్ ఈవినింగ్ పెద్దిరాజు గారు. ఎక్కడా మా కోడలు? అదిగో. పెళ్లి చూపులంటే సిగ్గుపడే రాధేమునని ఊరికే పార్టీ అని చెప్పి తీసుకొచ్చాను. ఓహో, మావాడు అంతే. అమ్మాయిని చూద్దురా అన్నాను, సిగ్గుపడి రాలేదు. ఒరే ఫోటోగ్రాఫరు, సార్ ఆ అమ్మాయిని ఓ ఫోటో తీరా. అలాగే సార్.
పెద్దదాన్ని నేను ఒక దాన్ని బతికున్నానని ఇక్కడ ఎవరికైనా గుర్తుందా? ఎందుకుంటుంది? ఆహా ఏంట ఆర్పులాగా బయట ఎవడన్నా నీ కేకలు వింటే ఇంట్లో లేడీస్ మందు కొడతారనుకుంటారు. నా పరువు పోద్ది. ఆ తాగుబోతు కూతలే వద్దనేది. పగలనక రాత్రి అనక కష్టపడి ఇల్లు నడుపుతున్నాడు రా మురళి. వాడికి పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేద్దామన్న జ్ఞానం కూడా లేదా నీకు? ఉంది కాబట్టే ఇప్పుడే ఒక అమ్మాయిని చూసి వస్తున్నా. ఏంటి నువ్వే? ఆహా నా మాట మీద ఎప్పుడు నమ్మకం వచ్చింది నీకు? ఇదిగో చూడు, ఫుల్ బట్టలు ఎలా కడకడలాడుతుంది. అబ్బా, ఒసేయ్! ఏంటి ఒసేయ్, మురళికి పెళ్లి సంబంధం వచ్చింది. అమ్మాయి ముచ్చల్లాగా లేదు. తెచ్చింది నీ కొడుకు కదా, పిచ్చిదాని ఫోటో తెచ్చినా మంచి ముత్యులానే కనిపిస్తుంది. అసలు నీకు చూపించాలనుకోవడమే నా బుద్ధి తక్కువ. పూల పిశాచి. ఏంటే ముసలి హడావుడి చేస్తున్నావు? ఒరే మురళి, ఆ. నీకు పెళ్లి సంబంధం వచ్చిందిరా. నీ కాబోయే పెళ్ళాన్ని బాగా చూసుకో. నువ్వు చూసావుగా, చాలేవే. అబ్బా వీడో మాలోకం. అబ్బా రెక్కల గుర్రం మీద వచ్చిన చుక్కల రాన్లో ఉంది.